మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన డిఎస్సి పేపర్లో రాత పరీక్షలకి 20 మార్కులు ఈ అంశాన్ని అడిగాడు. అంటే మనకి ఈ అంశం అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి రెండు ఉంటాయి కదా. మీరు ఏదైనా ఒక బిట్ వచ్చినప్పుడు టాపిక్ని మొత్తంగా చదువుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా పేపర్లో వచ్చిన ప్రశ్నని బట్టి కొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. టాపిక్ని మొత్తంగా చదవండి. నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం నుంచి ఖచ్చితంగా బిట్ అయితే అడుగుతున్నాడు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 10 మార్కులు 20%, పిల్లల రాత పనులకు సంబంధించి 10 మార్కులు 20%, ప్రాజెక్టు పనులకి 10 మార్కులు 20%, స్లిప్ టెస్టులు లఘు పరీక్షలకి 20 మార్కులు 40%, మొత్తంగా 100%. ఇది మనకి నిర్మాణాత్మక మదింపుకు సంబంధించింది. ఈరోజు జరిగిన పేపర్లో సంగ్రహణాత్మక మదింపుకు సంబంధించి బిట్ అడిగాడు. నిర్ణీత కాలంలో బోధన జరిపిన తర్వాత ఆశించిన విద్యా ప్రణాళిక ఏ మేరకు సాధించామో తెలుసుకోవడానికి మదింపు చేసే ప్రక్రియను సంగ్రహణాత్మక మదింపుకు సంబంధించి చెప్తారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సంగ్రహణాత్మక పరీక్ష పత్రానికి సంబంధించి ప్రశ్నల భారత్వం, విద్యా ప్రమాణాల భారత్వం అని చెప్పేసి 2 పట్టికలు అయితే ఉంటాయి. ఇక్కడ ప్రశ్న ఎక్కడి నుంచి అడిగాడంటే రాత అంశాలకు సంబంధించి 20 మార్కులు 40%. ఓకే, ప్రశ్న ఎక్కడి నుంచి తీసుకున్నాడు చూడండి. ఈ విధంగా మొత్తం టాపిక్ అంతా కూడా మీరు చదువుకోవాలి. సమస్య సాధనకు సంబంధించి 50%, 25 మార్కులు. కారణాలు తెలపడం, నిరూపణలు చేయడానికి సంబంధించి 20%, 10 మార్కులు. వ్యక్తపరచడానికి 10%, 5 మార్కులు. అనుసంధానానికి 10%, 5 మార్కులు. దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడానికి 10%, 5 మార్కులు. మొత్తంగా 50 మార్కులకు సంబంధించి సమస్య సాధనలో మౌఖికాంశాలకి 10%, 5 మార్కులు. రాతాంశాలకు సంబంధించి 40%, 20 మార్కులు. కారణాలు తెలపడం, నిరూపణలు చేయడంలో మౌఖికాంశాలకి 10%, 5 మార్కులు. వ్యక్తపరచడంలో రాతాంశాలకి 10%, 5 మార్కులు. అనుసంధానంలో మౌఖికాంశాలకి 10%, 5 మార్కులు. ఈ విధంగా టాపిక్ని మొత్తంగా చూసుకోండి. మొత్తంగా చూసుకుంటే బిట్ ఏ రకంగా వాడు అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేసే నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఈ అంశాలు టచ్ అయ్యే విధంగా ప్రశ్న అయితే అడుగుతున్నాను. నెక్స్ట్ మన ప్రయోగశాల పద్ధతి గురించి ఈరోజు ప్రశ్నపత్రంలో బిట్ అయితే రావడం జరిగింది. ప్రకల్పన పద్ధతి నిర్వచనాలకు సంబంధించి కూడా క్లారిటీగా చూసుకోండి. ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారనేది ఈరోజు ప్రకల్పన పద్ధతికి సంబంధించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి రానున్న సెషన్లో అగమన పద్ధతికి సంబంధించిన నిర్వచనాలు, నిగమన పద్ధతికి సంబంధించిన నిర్వచనాలు, ఇవన్నీ కూడా చదువుకుంటే నెక్స్ట్ రానున్న సెషన్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఎస్జిటి వాళ్ళకైనా ఈ టాపిక్ల నుంచి బిట్లు అయితే రిపీట్ అయితే ఎక్కువ మంది విద్యార్థులకు ఒకేసారి విద్యాబోధన చేయడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. దీని గురించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఆర్యభట్టకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఆర్యభట్టకు సంబంధించి ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే ఆర్యభట్ట దత్తాంశ సంఖ్యా వ్యవస్థలో 0ని ఉపయోగించాడు. ఇది గణితానికి చాలా ముఖ్యమైనది. పై విలువ ఆర్యభట్ట పై విలువను కనుగొనడానికి ఒక పద్ధతిని ఉపయోగించాడు. ఖగోళ శాస్త్రం ఆర్యభట్టు భూమి తన అక్షం మీద తిరుగుతుందని మరియు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని భావించాడు. భారతదేశ తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఆర్యభట్టు ఒక అద్భుతమైన గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఆయన రచనలు మరియు ఆవిష్కరణలు గణితం మరియు ఖగోళ శాస్త్రంలో అభివృద్ధికి చాలా దోహదపడ్డాయి. ఓకే, ఆర్యభట్ట రిలేటెడ్గా మనకి ఈరోజు ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి అనే విధంగా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ప్రకల్పన పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన నిర్వచనం అయితే ఒక నిర్వచనం అడిగినట్లు సమాచారం. కొఠారీ కమిషన్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. కొఠారీ కమిషన్ టాపిక్ అంతా కూడా కంప్లీట్గా చదువుకోండి. అనియత విద్యకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ప్రయోగశాల కిట్లో లేనిది ఆప్షన్లు అయితే ఇచ్చినట్టు సమాచారం. ఈరోజు వచ్చిన సైకాలజీ పేపర్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే మొత్తంగా 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు ఉంటుంది. డైరెక్ట్గా అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొచ్చిన ప్రశ్నలు, డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసిన ప్రశ్నలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సైకాలజీపై పట్టున్న అభ్యర్థులు ఈజీగా ఆ 10 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు చేసే విధంగానే ఉన్నాయి. విద్యా దృక్పథాల విషయానికి వచ్చినట్లయితే విద్యా దృక్పథాలు కూడా ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఈజీగానే చేయగలుగుతారు. అభ్యర్థులందరూ కూడా ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి ఈరోజు పేపర్ కూడా ఫైట్ చేసే విధంగా ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఎవరైతే చదివారో వాళ్ళు మంచిగా పరీక్ష రాసే విధంగానే పేపర్లు అనేవి రావడం జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. ఒక 30% పక్కన పెట్టండి. ఓకే, ఒక 30% పేపర్ అనేది ఖచ్చితంగా టైం వేస్ట్ చేసే విధంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. మిగిలిన 70% ప్రశ్నలనే అభ్యర్థులందరూ కూడా ఆలోచించి నీట్గా ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి.
పేపర్ అనేది మరీ కష్టంగా లేదు, అలా అని చెప్పేసి డెడ్ ఈజీగా కూడా లేదు. పేపర్ ఒక మోడరేట్ మెయింటైన్ అవుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.